దేశంలో వర్షపు నీటి సంరక్షణ పనుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. జల్ సంచయ్ జన్ భాగీదారీ ర్యాంకులను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉండగా ఛత్తీస్గఢ్, రాజస్థాన్ 2, 3 స్థానంలో నిలిచాయి. వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. జల్ సంచయ్ జన్ భాగీదారీ 1.0 అవార్డుల్లో తెలంగాణ అగ్రస్థానం సాధించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జల్ సంచయ్ జన్ భాగీదారీ 1.0 ర్యాంకుల్లో తెలంగాణ సత్తా చాటింది. దేశవ్యాప్తంగా వర్షపు నీటి సంరక్షణ పనుల్లో తెలంగాణ మొదటి స్థానం సాధించగా ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. 2024-25లో రాష్ట్ర వ్యాప్తంగా 5,20,362 వర్షపు నీటి సంరక్షణ పనులు చేపట్టింది. ఈ రంగంలో దేశంలోనే అత్యధిక పనులు నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతలు, సోక్ పిట్స్, రూఫ్టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, బోర్వెల్ రీఛార్జ్, సబ్ సర్వీసెస్ డైక్స్, ఫామ్ పాండ్స్, పెర్కోలేషన్ ట్యాంకులు వంటి పనులను తెలంగాణ స్టేట్ విజయవంతంగా పూర్తి చేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలు చేయలేకపోయిన పనులను ప్రజల భాగస్వామ్యంతో మన రాష్ట్రం పూర్తి చేసింది. ప్రజాప్రభుత్వం చేపట్టిన పనుల జాతర, ఉపాధి పనుల్లోనూ నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో జల్ సంచయ్ జన్ భాగీదారీ 1.0 ర్యాంకింగ్స్లో రాష్ట్రానికి అగ్రస్థానం దక్కింది. దేశవ్యాప్తంగా జేఏసీబీ 1.0లో మొత్తం 67 జిల్లాలు ఎంపిక కాగా దక్షిణ జోన్లో తెలంగాణ జిల్లాల హవా కొనసాగింది. ఇందులో మొదటి 3 జిల్లాలు రాష్ట్రానికే చెందినవి కావడంతో పాటు మరో 5 జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. మొదటి 3 స్థానాల్లో ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలు నిల్వగా ఒక్కో జిల్లాకు 2 కోట్ల చొప్పున నగదు అవార్డులు దక్కనున్నాయి. కోటి అవార్డుకు వరంగల్, నిర్మల్, జనగాం జిల్లాలు ఎంపికయ్యాయి. 25 లక్షల రివార్డు విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాలు ఎంపికయ్యాయి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ త్వరలోనే ఈ అవార్డులు అందించనుంది. వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలవడంతో పాటు దేశానికి ఆదర్శంగా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క.